రాసిన సువార్త, లూకా రాసిన సువార్త తీసారండి. 17వ అధ్యాయము 16వ వచనం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. అందరూ చదవాల. ఏ శబ్దంతో అట? మరి ఏది మీది గొప్ప శబ్దం? అమ్మ అర్థమైందా? అది ఏం రాస్తుంది అక్కడ? మరి ఎలా చదువుతున్నారు మీరు? గట్టి చదవండి. చదవండి. ఆమేన్. గొప్ప శబ్దంతో ఏం చేస్తాడట? దేవుని మహిమపరచడం. ఎలాగట? ఎలా మహిమపరుస్తున్నాడట? క్లియర్గా చదవండి వచనం మొత్తాన్ని. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచొచ్చు. ఆగండి. తిరిగి వచ్చి ఏం చెల్లిస్తున్నాడట? గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరిచాడట. ఎలాగట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అర్థమైందమ్మా అక్కడ రాయబడినమాట? దేవుని మహిమపరుస్తున్నాడు. ఎలాగరా అంటే అక్కడ వాక్యంలో ఆయన చెబుతున్నమాట, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఎలాట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. హల్లెలూయా. ఎలా చెల్లిస్తున్నాడట కృతజ్ఞతాస్తుతులు? గొప్ప శబ్దంతో చెల్లిస్తే దేవుడు దాన్ని ఏమన్నాడు? దేవుణ్ణి మహిమపరచటం. హల్లెలూయా. దేవుడిని మహిమపరచడం. కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అంటే అర్థము దేవుడిని మహిమపరచటం. అంటే చెప్పండి ఏంటట? కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం. అవునా? మన మందిరంలో శాంతం గారు ఎక్కడికి వెళ్ళారు మరి మొత్తానికి తెలియదు. ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు. అనియా, ఈ ఏడాది నా జీవితంలో 1-2 ఇబ్బందికరమైన కార్యాలు జరిగినా నా జీవితం ఈ ఏడాది గొప్ప కార్యాలు చూసింది. ఏ కార్యాలు చూసిందట? అందుకని ఏ నెలగా నెల కృతజ్ఞత కూడి పెట్టించుకుంటున్నానట. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకురా అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట 1 సమూయేలు 2:30 చూడండి. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? గట్టి చెప్పాలి. నన్ను ఘనపరచు వారిని. నువ్వు ఏ ఘనపరచడం చెయ్యో కానీ తిరిగి ఏం కోరుకుంటావు? ఎలా అంటే నీకు ఖర్చు పెట్టవు కానీ అన్నీ కావాలా. నువ్వు ఖర్చు అవ్వవు కానీ నీకు అన్నీ రావాలా. నువ్వు ప్రభు కొరకు నిలబడవు కానీ ప్రభు నీకు అన్నీ చెయ్యాలా. ఆయన విషయంలో కుష్టు రోగము తగ్గించిన విషయంలో దేవుడు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, నువ్వు తెచ్చిన కట్లం లేదు, ఆయన నువ్వు తెచ్చిన వజ్రాలు లేదు, నువ్వు తెచ్చిన బంగారం అల్లదు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఉన్నటువంటి వ్యర్థమైన ఆలోచనలు తీసేయండి. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? నాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుట, నన్ను మహిమపరుచుట. నీ కట్ల కాదు. ఇందాక నేను అన్న మాటలో ఖర్చు అయ్యావా అన్నాను కదా. ఖర్చు అంటే నీ ధనము ఖర్చు కాదు. నిన్ను నువ్వు దేవుడికి పానార్పణంగా బ్రతుకుంటే నీ దగ్గర ఉన్నదంతా తెచ్చేడతావు. నిన్ను అడుగుతున్నాడు దేవుడు పానార్పణంగా. నీ స్వరాన్ని ఎత్తుతున్నావా? కృతజ్ఞతాస్తుతి. ఆదివారం ఇంటికి వెళ్ళేసరికి గొంతులు ఎప్పుడు రావాలి? వాస్తవంగా అయితే ఎంతమందికి వస్తున్నాయి? నాకు తప్ప. మేము వాక్యం చెప్తున్నాం కాబట్టి. మరి మిగతా పాటలప్పుడల్లా ఏం చేస్తున్నారు? వాళ్ళు మైకుల్లో పాడుతున్నారు. వాళ్ళు పాడుతున్నారులే. ఇంటికి వెళ్ళేసరికి చేతులు ఎర్రగా అవ్వాల. ఎంతమందికి అవుతున్నాయి? వాస్తవం చెప్తానండి, దేవుడు నీకు ఇచ్చిన దాంతో ఆయన మహిమపరచాలి కదా. నీ లోపల సంగతి నాకు అనవసరం. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో దేవునే తెలుసు. అవునా కదా? నా లోపల దేవుని గట్టిగా మహిమపరుస్తాను. నేనైతే మాత్రం కర్రీచి కొట్టేస్తాను. మరి చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? స్వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? ఆయుష్ ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? సాక్ష్యం చెప్పకపోతే ఎందుకు ఇచ్చాడా లేదా? ఆయుష్ ఇచ్చాడా? 52 వారాలు స్వస్థత ఇచ్చాడా లేదా? 52 వారాలు కాపుదలు ఇచ్చాడు లేదా? 52 వారాలు ఎన్ని గుద్దేయాల్సి నిన్ను బతికించాడా లేదా? సాక్ష్యం చెప్పడానికి ఏమైంది నీకు? నా లోపల దేవుడు నిన్ను మహిమపరుస్తున్నాను. స్తోత్రం.
గొప్ప శబ్దం ఎక్కడ? హృదయంలో వచ్చిందా? ఏమండి, హృదయంలో వచ్చిందా గొప్ప శబ్దం? ఎక్కడొచ్చిందట చెప్పాలి అందరూ కూడా. గొప్ప శబ్దం ఎక్కడొచ్చింది? బయటకు వచ్చిందా, హృదయంలో వచ్చిందా? మరి నీ ఏ శబ్దం వచ్చింది బయటికి ఈరోజు చెప్పు నాకు. ఒక పాట వచ్చిందా? కృతజ్ఞత పాట, కృతజ్ఞత సాక్ష్యం వచ్చిందా? గొప్పగా ప్రభువు చేశాడు ఇదే వచ్చిందా? హల్లెలూయా. 10 మంది కుష్టు రోగులలో ఒక్కడు వెనక్కి వచ్చాడట. 10 మందికి స్వస్థత జరిగింది. హల్లెలూయా. ఒక్కడు వెనక్కి వచ్చి స్తోత్రం చెప్తా ఉన్నాడు, దేవునికి స్తోత్రాలు చెప్పాడు అన్నాడు. నన్ను మహిమపరుస్తున్నాడు ఈడ. ఆమేన్. వీడిచ్చిన 1000 రూపాయలు కాదు, నువ్వు ఇచ్చేస్తున్నానని ఫీల్ అవుతా ధనం కాదు. ఆయన అంటా ఉన్నాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఎలాట? కృతజ్ఞతాస్తుతి. ఏ స్తుతి అది? సంఘం ఏం చేయాలన్నాను? గొప్ప శబ్దంతో మాట్లాడాలి, చెవులో కాదు. ఏ స్తుతి? ఏ స్తుతి అయ్యా? కృతజ్ఞత అంటే కార్యము జరిగిన తరువాత ఎవడైతే కార్యము చేశాడో వాడి యొద్దకు వెళ్ళి నువ్వు చేసావయ్యా, నీ నామం మహిమపరచబడును గాక అని చెప్పాలా. నువ్వు చేసావయ్యా. వారమంతా నీ కాపుదలిచ్చావు, వారం రోజు సాక్ష్యం లేదు. 52 వారాలు కాపుదలిచ్చావు, చెప్పడానికి సిగ్గు. ఎన్నిసార్లు కడుపు నొప్పితో విలవలలాడిపోయి పడిపోయినప్పుడు ఏ హస్తం తాకడం ద్వారా నువ్వు నిలబడ్డావు ఈ రోజున? చెప్పడానికి ఏంటది? చెప్పండి. వాక్యంలో ఆయన అన్న మాట ఏంటి? 1 సమూయేలు 2:30. ఘనపరచాలి కదా నువ్వు. ఆయన చెప్పిన ఒక లైన్, ఒక షరత్ ఏంటంటే నన్ను ఘనపరిచి నేను ఘనపరుస్తాను అన్నాడు ఆయన. నువ్వు ఘనపరిచావు, మరి సిగ్గుపరిచావా? నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న పాడండి, నాకు ఉన్న ఈశ్వరం, నాకు ఉన్న ఈ బలం, నిలువ నీడ ఈ స్థలం, నిలిచి ఉన్న ప్రతిక్షణం, నిలువ నీడ ఈ స్థలం, నిలిచి ఉన్న ప్రతిక్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నాకంటూ ఏది లేదయ్యా, నీవిచ్చినదేనయ్యా, నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. గడి చెప్తామా? లూకా రాసిన సువార్తలో 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల్లో ఉన్న ఒక మాట చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ మన పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఎలా నడిపించాడో అది చూసుకుంటూ వెళ్దామా? లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11 నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యన వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, ఆగండి వెళ్ళాడే లేదు ఇంకా ఆయన ఒక గ్రామంలోనికి ఆయన ఏం చేస్తున్నాడట? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? గడి చెప్పాలా? మీరు బాగా తెలుసు కదా, గ్రామం లోపల ఉన్నాడా, గ్రామం బయట ఉన్నాడా? ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా. స్తోత్రం. తర్వాత అంటే ఎక్కడ ఈ పుస్తకులు ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కడున్నారట? గ్రామం బయట ఉన్నారట. ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. హల్లెలూయా. యేసు ప్రభు సమరయ గలిలయ ప్రాంతం మధ్యలో వెళ్తున్నారట. ఒక ఊర్లోకి వెళ్ళలేదు, ఇంకా ఆ ఊర్లోకి వెళ్ళే ముందుగానే ఊరి బయట ఆయన ఇంకా ఉన్నాడట. వెళుతూ ఉండగానే అక్కడ 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది అట? గట్టి చెప్పాలి, ఎంతమంది కుష్ఠరోగులు? ఈ కుష్ఠరోగులు ఎక్కడున్నారు? సరే, ఊరి బయట. మన జీవితంలో మనలను కొన్ని ఊర్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? మన ఆత్మీయులు ఉంటారు, మన తల్లిదండ్రులు ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు. మన పని బాటలు ఊర్లోనూ, ఊరు అవతల. మన పని బాటలు ఎక్కడ? ఊర్లో. కానీ వీటన్నిటికీ దూరమై కుష్ఠరోగులు ఎక్కడున్నారట? కన్నవారికి దూరమై
కట్టుకున్న వారికి దూరమై, బాధ్యతలకు దూరమై, గుర్తొస్తున్న వెళ్ళలేని స్థితిలో ఎక్కడున్నారట? ఊరి బయట ఉన్నారు. ఎందుకు ఉన్నారు? వాక్యంలో రాయబడిన మాట లేవి కాండము. చాలా మందికి పెద్ద డౌట్లు వస్తాయి ఇందులో. లేవి కాండం 13వ అధ్యాయము 45-46 వచనాలు. ఆ పొడగల కుష్టు రోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరబూసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడనని బిగ్గరగా పలకవలను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను. అది ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చింది? ఇశ్రాయేలుల ప్రజలకు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రం? అంత కఠినంగా ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకింపబడిన వారు, అందులోంచి యేసు ప్రభువు యూదా గోత్రం నుంచి రావాలి కాబట్టి వారిని ఇతరులతో కలవనివ్వలేదు, వారి గోత్రములను ఇతరులతో పంచుకోనివ్వలేదు, వాళ్ళ రక్తము అంటనివ్వలేదు, వేరే దేంట్లోనికి కూడా ప్రత్యేకింపబడి ఉంచాడు దేవుడు. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. ఆయన నిర్ణయాల్లో, మాటల్లో, క్రియల్లో ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు ఈ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మీతో నేను అన్నాను, ప్రభువా నువ్వు వాక్యం చెప్పే అవకాశం ఇవ్వకపోతే ఇది మనుషులు ఇచ్చేది కాదు. దయచేసి ఎవరి మీద కోపపడకండి. మనుషులు ఇచ్చేది కాదు. ఎవరు ఇవ్వాలా? ఆయన ఇవ్వాలా. ఆయన అవకాశం ఇవ్వకుండా, ప్రభువా నువ్వు అవకాశం ఇవ్వకుండా వాక్యం ఎందుకు ఇచ్చావు నాకని అడిగితే ఈ రోజు అది సమాధానం వచ్చినప్పుడు వచ్చిందా? రాలా. కానీ సమయము ఎవరి చేతిలో ఉందట? ఆయన చేతుల్లో ఉంది. కరెక్ట్గా చెబుతాడు ఆయన. ఎప్పుడు ఏంటి ఏం చేయాలన్నది కంగారు ఆడుతున్నావు అంతే. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు రాయాలా? రాశాడు, కారణం ఉంది. నీకు అర్థం కాదని చెప్పు. ఆమేన్. ఏం చెప్పాలా? నాకు అర్థం కాలేదయ్యా అని చెప్పాలి. నా ప్రార్థన అదే ఉంటుంది, అయ్యా నాకేమీ రాదు, చేత కాదు, నాకు నేర్పించు. హల్లెలూయా. నాకు నేర్పించు అని అడగాల దేవుణ్ణి. నేర్పిస్తాడు. సొంత జ్ఞానాలతో వెళ్ళకూడదు. ఊరి బయట కుష్ఠరోగులు ఉండడానికి అది యెరూషలేము ప్రాంతము, ఇశ్రాయేలు రాజ్యము. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలట? ఊరి బయట. ఈ రోజున మనకు కూడా మనలో చాలా మందికి చాలా రకాలైన కుష్ఠరోగులు వస్తాయి. తెలుసా అండి? ఒక రోగం మనలో వచ్చిందంటే మన పేరు పోతుంది. తెలుసా ఎంతమందికి? రోగం మనకు వస్తే మన పేరు మామవుతుంది. సరే, మెడికల్ క్యాంప్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఫ్రీ మెడికల్ క్యాంప్స్కి వెళ్ళారా? అందరూ గుంపుగా ఉన్నారు అనుకోండి, అమ్మా షుగర్ చూపించుకున్నాం అనుకో, ఇటు రండి అని అంటారా ఎప్పుడన్నా? నీ పేరేమైంది? నీ పేరేమైంది? అమ్మ థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ ఇటువైపు రండి అంటారు. నీ పేరేది? నీకు అర్థం కావాల్సిన ఒక విషయం తెలుసా? నీ వ్యాధి నీ పేరుని ఏం చేస్తుంది? లాగేసుకుంటుంది. ఆమేన్. 2, పేదరికం. ఏంటది? పేదరికం నీ యొక్క విలువను తగ్గించేస్తుంది. నీ విలువను ఏం చేస్తుంది? అది తగ్గేస్తుంది. 3, ఆ విలువ ఎలా ఉంటుందిరా అంటే, నిన్ను కుష్ఠరోగులు ఎక్కడ పెట్టారు? వాళ్ళు గట్టి చెప్పలు ఎక్కడ పెట్టారు? నీకు డబ్బులు లేవనుకో, నీ బంధువులు నేను ఎక్కడ పెడతారు? వాస్తవా కాదా అండి? నీ దగ్గర ఉన్నాయనుకో, ఎక్కడ పెడతారు? నేను తీసుకెళ్ళి మొదటి నువ్వు రాకపోతే ఎలాగా? నీ దగ్గర ఏది లేదనుకోండి, స్తోత్రం, ఏం చేయాలా? మన బ్రతుకులు బయట ఉన్న బ్రతుకులు కాదా ఒకప్పుడు? ఏమండి, ఈ యొక్క ఏడాదిలో నీ ఎంట చాలాసార్లు తినడానికి లేదు కదా? ఈ ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో తెలియక ఏడ్చిన దినాలు నీకు లేవా? ఎలా బ్రతకాలన్న దినాలు లేవా? ఈ రోజు ఏ ధైర్యంతో 52 వారాలు దాటొచ్చి దేవుని సన్నిధిలో ఉన్నావు నువ్వు? ఎవరు పోషించారు నిన్ను? నువ్వు ఉద్యోగం ఎన్నిసార్లు పోయింది? పోషించడం లేదా ఆయన? నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు, అది కదిలిపోయింది, కానీ కదలని వాడు నీతో ఉన్నాడు. నిన్ను బ్రతికించి నిలవబెట్టాడు. ఈ రోజు కూడా ఎందుకు చెప్పనా? అమ్మా నీ దృష్టి ఉద్యోగం కాదు, అయ్యా నీ దృష్టి నువ్వు చేస్తున్న పని కాదు, నీ దృష్టి నా మీద ఉంచు, నిన్ను నేను నిలవబెడతాను చెప్పడానికి అది. హల్లెలూయా.
అది ఆయన ఆలోచన. మన ఆలోచన ఏంటి? ప్రభు అయితే తీసేస్తున్న పరిస్థితి ఏంటి? ఈ స్థితిని మార్చడానికే చేస్తాడు అంత. హల్లెలూయా. అర్థం కాదు, అప్పుడు ఏమవుతుంది మనకి? అర్థం కాదు, కంగారు పడతాం, తొందర పడతాం, అనరాని మాటలు అంటాం, దేవుణ్ణి అనరాని మాటలు అంటాం. దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. ఎవరన్నా ఆయన నమ్మదగినవాడు. నేను ఊరు బయట అనేక పరిస్థితులు పెట్టాయి, ఊర్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఊరి బయట నెట్టివేయబడే స్థితి, అది బంధువుల వలన కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, దూరముగానే ఉంటున్న స్థితి, నేను దూరము పెడుతున్న ఆ స్థితిలో కుష్ఠరోగి చేసిన పని నువ్వు చెయ్యాల. కుష్ఠరోగులు ఏం చేస్తారట? వాళ్ళ లోపలికి వెళ్తే ఏం చేస్తారు సార్? రాళ్ళు ఇచ్చి కొడతారు. ఏం చేస్తారండి? పిలవన తారంటానికి వచ్చిందమ్మా, రాయా బాణం, అది ఇంకా బలమైందని చెప్పొచ్చు, వచ్చేసింది అంటారు. నువ్వేమనుకుని వెళ్తావంటే నన్ను పిలవడం మర్చిపోయారేమో, అంత హడావుడిలో గుర్తు పెట్టుకోలేదేమో నువ్వు అనుకుంటావు. వాస్తవం చెయ్యాల్సిందంతా అక్కడ జరిగిద్ది. హల్లెలూయా. మాటలు చాలా బాగుంటాయి. ఆమేన్. కానీ ప్రభు ఎవరట? ఆయన నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. ఊరి బయట ఉన్న నీ స్థితి ఎక్కడట? ఊరి బయట ఉద్యోగం లేక, అడిగినది పొందుకోలేక, అక్కరతలు తీరక, నీ పరిస్థితి ఏమవుతుందో అంటూ నువ్వు ఏడుస్తున్న రోజున నీకు బలము, ధైర్యము చెప్పడానికి ఊరి బయట నువ్వు ఏడుస్తున్నావు, ఊరికి వెలుపల నువ్వు ఏడుస్తా ఉంటే నీ కొరకు ఊరి బయట కుష్ఠరోగులు పరిచయం అయ్యాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పరిచయం అయ్యాడు దేవుడు? యేసు ప్రభువు సిలువ ఎక్కడేసింది తెలుసా? ఎవరి కోసం అంటే ఆయన వెలువైపడ్డావు, నువ్వు ఏడుతున్నావు, నీ కోసం సిద్ధంగా ఉన్నాడు ఆయన. నన్ను ఎవరు పట్టించుకోవడం, ఏడుతున్నావు, నీ కోసం బయట ఉన్నాడు ఆయన. గది నీ దగ్గర నీ కొరకు సిలువ వేయబడి ఎదురు చూస్తూ ఉన్నవాడు ఆయన. నేనెవరు వెలువేయలేదు. హల్లెలూయా. వాక్యం రాయబడింది, ఆయన ఉంటే అన్ని ఉన్నట్లే. గవిని ఎదుటి రోజున ఉన్నావేమో, ఊరి వెలుపల్లో ఉన్నావేమో, కుష్ఠరోగుల్లాగా వెలివేయబడ్డావేమో. కుష్ఠరోగు పిల్లల చేత వెలివేయబడతాడు, తల్లిదండ్రుల చేత వెలివేయబడతాడు, ఆత్మీయుల చేత వెలివేయబడతాడు. ఆ రోజు వరకు సంఖ్యలో చేపెట్టుకు తిరిగిన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజు అడిగి పొడొచ్చింది అనగానే యాజకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోగానే ఊరు బయటికి వెళ్ళిపో అంటారు. అప్పటి వరకు మా వాళ్ళు అని తిరిగిన వాళ్ళు ఏమవుతారు? మా ఊరోళ్ళు అంటావు అంతే. నువ్వెక్కడుంటావు? ఊరి బయట ఉంటావు. కార్యక్రమం ఎవరిదంటే మా ఊరి కార్యక్రమం, నువ్వెక్కడుంటావు? పండక్కి, ఫంక్షన్కి అవతలు ఉంటావు. అలాంటి నీ స్థితి ప్రభువు చెబుతున్నమాట. కుష్ఠరోగులట వాళ్ళ ఆశను చంపుకోలేదు. ఏం చేయలేదు? వాళ్ళ ఆశని గట్టి చెప్పండి. వాళ్ళ ఆశను ఏం చేయలేదు? మరి ఈరోజు నువ్వెందుకు చంపుకుంటావు? ఈ ఏడాది నీ జీవితం జరగల, నేను ఒప్పుకుంటాను, నిజమే, కష్టంతో నడిచావు, ఇబ్బందితో నడిచావు. 2025 ఎవరికి మరి? నీకు వద్దా? ఉండిపో. 2024 నీ వల్ల అవుతుందా? నీ వల్ల ఏమన్నా? ప్రభు 2024 నాకు ఏ కార్యం చేయలేదయ్యా, నాకు ఏది వద్దయ్యా నువ్వు అన్నా 2025 నువ్వు అడుగెట్టాల్సింది. హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు 2025 పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్. నమ్మదగిన వాడు ఆయన. ఆయన వాక్యంలో రాయబడిన మాట, నీకు ఇచ్చిన వాగ్దానం వాక్యమా కాదా? ఇదిగో నువ్వు నా సేవకుడువు, యాకోబు నువ్వు నా సేవకుడువు, నీలో నన్ను మహిమ పరుచుకుందన్న వాగ్దానం ప్రభు నాకు ఇచ్చాడు. ఆయన నమ్మదగిన వాడు. 11 నెలలు జరగల, 12 నెలలు జరిగించాడు. హల్లెలూయా. 11 నెలలు ఆయన విడిచిపెట్టామా? ఈ లోకంలో తల్లిదండ్రులు చాలా మంది విడిచిపెడతారు. కారణం ఏంట్రా అంటే వీరికి తల పొగరెక్కి, 1, 2 చెడు వ్యసనాలు, చెడు స్నేహితులు. కానీ సాధారణంగా తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు తిరగేసి వీళ్ళకి ఏమీ చెయ్యకపోయినా చేస్తారా లేదండి? అలాగా తల్లిదండ్రులు ఏది చేయరు, బాధ్యతలు పట్టించుకోరు. అయినా ఎవరంటే మా నాన్న, మా అమ్మ అని చెప్పుకుంటారు. అవునా కదా? వాళ్ళకి ఏమీ చేయలేదని వదిలేసావా? వదలలేదు. కానీ నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? ఎన్ని చేశాడు అంటే రాత్రి కాలంలో పడుకుంటే దూతల కోపదలు ఇచ్చాడట, ఉదయకాలాన్ని నిన్ను బ్రతికున్నారు లెక్కలో ఉంచాడట. హల్లెలూయా. ఉదయకాలం నేను ఎవరి లెక్కలో ఉంచాడు? సరే, ఈ ఏడాది నాకు ఏది చేయలేదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఉండరా? వాక్యం వింటున్న వాళ్ళు, వినబోతున్న వాళ్ళు కూడా ఉంటారు.
సరే, ఈ ఏడాది ఎన్ని ఫ్యూనరల్ కార్యక్రమానికి మీరు అటెండ్ అయ్యారు? అంటే సమాధి కార్యక్రమాలకి ఎన్ని అటెండ్ అయ్యారు? బంధువులు అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఏదైనా సరే ఎన్ని అటెండ్ అయ్యారు మీరు? ఓరే బాబు, ఆ పెట్లో నువ్వు ఇంకా వెళ్ళదు. స్తోత్రం, హల్లెలూయా. అందువరకు నువ్వు ఇంకా వెళ్ళలేదు. అవి చూసేలా చేశాడు దేవుడు, నిన్ను చూసేలా చేయలేడు. హల్లెలూయా. కాపుదలు ఇచ్చాడో లేదా అండి? ఆయన ఇచ్చాడో లేదా అండి? బ్రతికున్నాం కదా, మొట్టమొదటి ఏం చేయాలట? స్తోత్రాలు చెప్పాలి. ఎలా స్తోత్రాలు చెప్పాలా? గొప్ప శబ్దముతో. ఎలా అట? గట్టి చెప్పండి. ఎలాగట? గట్టి చెప్పండి. గొప్ప శబ్దంతో చెబితే చెవులు వినబడిన వాళ్ళకి వినబడతాయి. అవునా, ఇదా కార్యం చేశాడు దేవుడు, అర్రే మేము ఎలా అనుకున్నామో అనుకుంటారు. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళు కుష్ఠరోగులు ఏం చేస్తారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారట. యేసు ప్రభు దగ్గర ఎక్కడ నిలబడ్డారంటే దూరంగా నిలబడ్డారట. ఎక్కడ నిలబడ్డారండి? దూరంగా నిలబడి. ఇంతకీ వీళ్ళు ఊర్లో ఉన్నారు, ఊరు బయట ఉన్నారా? తినడానికి ఏమీ లేని స్థితి, తాగడానికి ఏమీ లేని స్థితి, ఎలా బతకాలో అర్థం కాని స్థితి, అందరి దగ్గర అవమానాలు, నిందలు, ఇబ్బందులు, ఓ పక్కన రోగాలు, ఓ పక్కన డబ్బులు లేక ఏడుపులు, ఓ పక్కన ఇంట్లో బాధలు. ఇన్ని ఏడాది ప్రారంభంలో ఉండొచ్చు నీకు, ఇప్పటికీ భరిస్తూ ఉండొచ్చు. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకో, యేసు ప్రభు దగ్గరికి వచ్చావా రాలేదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చావా రాలేదా? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆయన పని చేయమని చెప్పాడట. చూడండి అక్కడ ఏం చెప్పారు? వెళ్ళుచుండగా దూరం నిలిచి యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని 14 వచనం, ఆయన వారిని 13 వచనం చదవండి. యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునికి కనపరుచుకున్న వారితో చెప్పాను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఊరు బయట ఉన్న నీ బతుకు, నేను ఖచ్చితంగా చెబుతా ఉన్నాను, ఊరు బయట వెలుపల అందరికి దూరం అయిపోయిన నీ జీవితాన్ని దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నిన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత నువ్వు ఆయన స్వరం విన్నావు, ఆయన నువ్వు పిలిచావు, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆయన పని అన్నారు. ఏంటో పని అంటే నువ్వు వెళ్ళి ఈ యాజకుడికి కనపరుచుకోవాలి. ఎవరికట? యాజకుడు ఎక్కడ ఉంటాడు? ఊరి లోపల ఉంటాడు. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు యేసు ప్రభు చెయ్యేసి తగ్గిందన్నాడా? లేదు. ఇదిగో నీ కార్యం జరిగిందన్నాడా? లేదు. ఆయన చెప్పిందల్లా ఏంటంటే ఒక వాక్యం ఇచ్చాడట. వాక్యం మీద ఆధారపడి నువ్వు వెళ్ళాలట. ఎంతమంది ఆధారపడి వెళ్తా ఉన్నారు? ప్రభువు నమ్మదగినోడు. నువ్వు ఆధారపడి వెళ్ళనంత కాలం ప్రభు మీద రాయేయడని నువ్వు సరిపోవు. ప్రభు ఎవరటైనా నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. అస్సలు సరిపోవు నువ్వు రాయేయడని ఖచ్చితంగా చెప్తున్నాను. చర్చ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి సిద్ధపడ్డాం మేము. ఎంత అవసరమైందో తెలుసా అండి? 18,000. ఎంత? నా ఇన్కమ్ ఎంతో తెలుసా? ఎందాక 200 ఉంది అకౌంట్లో. హల్లెలూయా. దేవుడు డిసెంబర్, మేము అక్టోబర్లో సుమారు సెప్టెంబర్లో వెళ్ళాం ఫ్యామిలీ గారు నేను. ఆయనతో మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత అయ్యా మరి ఇట్లా కొన్ని పరిస్థితుల్లో అది ఆగిపోయింది, రిజిస్ట్రేషన్ విషయం మేము ముందుకు వెళ్ళాలా, ఏంటంటే సంవత్సరాలన్నీ లెక్కెట్టి జాగ్రత్తగా అమౌంట్ ఎంత చెప్పాడంటే అప్పుడు 15 చెప్పారు, మన దగ్గరికి వెళ్తే 18 చెప్పారు. ఉన్న ఫలానా డబ్బులు కట్టాలి. అక్కడ 3 నెలల టైం తీసుకున్నాం. 3 నెలల టైం తర్వాత 18,000 కట్టడానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మన సంపాదన కాదు, నాకు తెలిసినది ఎంతో. హల్లెలూయా. నాది కాదు, 18,000 దేవుడు సమకూర్చి ఆయన చేతిలో పెట్టి చర్చి రిజిస్ట్రేషన్ బ్రహ్మాండంగా జరిగించాడు దేవుడు. హల్లెలూయా. డిసెంబర్లో అవసరం ఉన్న సంగతి ఎవరికి తెలుసు? తెలుసా తెలియదా? మరి నీ కష్టం సంగతి తెలుసా తెలియదా ఆయనకి? నువ్వెందుకు కంగారు పడతావు? నీ కంగారు సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, ఓ బాబు గట్టిగా అయితే 6 సంవత్సరాల నుంచి ఉంటుంది నీ కంగారు. అది కానీ ప్రభు లెక్కెట్టాడు రోజున. ఆ రోజు కరెక్ట్గా ఇడికిద్దాం, ఇన్ని జరిగిస్తాడు జాగ్రత్తగా అని చెప్పి. నువ్వు నమ్మకంగా ఉండాలా, పారిపోతావా? గట్టి చెప్పాలా? మనం ఏం చేస్తాం? పారిపోతాం ఏకంగానా? హల్లెలూయా. ఏం చేతుల్లో అవదంకా మనమే జాగ్రత్త చేసుకుందాం. ఎల్లు పరిగెట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దర్ ఇస్ ఎ టైమ్ టు రిటర్న్. కొత్తగా రాదా? స్తోత్రం. అక్కడ యేసు ప్రభు ఒక్క మాట చెప్పిన తర్వాత వాక్యం మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలా. ఏం చేయాలి? వాక్యం మీద ఆధారపడి
ఈ సమయంలో మనం చాలా మట్టుకు ఓపిక లేని వారు ఉంటారు, కానీ ఓపిక ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కార్యాలు పొందిన సంగతి అయితే. ఆ సమయంలో విశ్వాసాన్ని దేంట్లో చూపించాలా? క్రియలో చూపించాలి. యేసు ప్రభువు నువ్వు ఊరిలోకి వెళ్ళమన్నాడు, ఈయనకు చూస్తే ఏం తగ్గలేదు, కుష్టి తగ్గలేదు, కానీ విశ్వాసంతో నడిచి వెళ్ళిపోవాలా. వెళ్ళాలా వద్దా? నీకు శ్రమ తగ్గలేదు, శోధం తగ్గలేదు, దేవుడు తగ్గిస్తానని చెప్పాడు, నువ్వు విశ్వాసంతో వెళ్ళాలి. అవిశ్వాసంతో వెళ్తావు. అవిశ్వాసంతో వెళ్తే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఏ కార్యం జరగదు. నువ్వు పైపెచ్చు కబుర్లు ఆడొచ్చు, నేను విశ్వాసంతో ఉన్నాను. షడప్. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అని చెబుతున్న మాట ఏంటో తెలుసా? క్రియలు లేని విశ్వాసము. నీకు విశ్వాసం ఉన్నది ఏది నీ క్రియ, ఏది నీ కృతజ్ఞత, ఏది నీ కృతజ్ఞత స్తుతి ఎక్కడ చెల్లించావు నువ్వు? ఏది లేదు సార్. ఏంటి? తిరిగి నిలబడి ప్రభు నాకేం చేయలేదు. వాక్యంలో 1 సమూయేలు 2:30 ఇచ్చిన వాగ్దానం, నన్ను గణపరిచిన వారిని, గడి చెప్పాలి, నన్ను గణపరిచిన వారిని ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు కృతజ్ఞత చెల్లించాలా వద్దా? నువ్వు ఆయన గణపరచాలా వద్దా? నువ్వు అదేమీ చేయకుండా నాకేమీ చేయలేదంటే ఎలాగా అవుతుందా? ప్రార్థన చేస్తాను. అవును, మంచిది, ప్రార్థన చేస్తాం. విశ్వాసాన్ని క్రియలో పెట్టడానికి ప్రార్థన ఒక మార్గం. అవునా? ఉపవాస ప్రార్థన చేస్తారు. అవునా? మోకాలు ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, అర్ధరాత్రి ప్రార్థన చేస్తారు, తెల్లవారుజామున ప్రార్థన చేస్తారు. దేవుడు నాకు జరిగిస్తున్నాడని బలమైన విశ్వాసం కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. విశ్వాసంతో ఏం చేస్తారట? మనం కూడా చాలాసార్లు కార్యాలు పొందుకునే సమయంలో విశ్వాసంతో ఏం చేస్తాం? ముందుకు వెళ్తాం. వీళ్ళు ఏం చేశారు? యేసుప్రభు మాట తర్వాత, యేసుప్రభువా అలా ఎలా చేస్తాం? అగో అలా కుష్ఠోడికి వచ్చి డైరెక్ట్ గా ముట్టి నీకు స్వస్థపరచడం నాకు ఇష్టమే, అయితే నీకు ఇష్టమైతే ముట్టి స్వస్థపరచంటే ఆయన ముట్టం మిమ్మల్ని ముట్టలేదు అంటారు. చాలా మందికి ఉన్న పెద్ద పెద్ద తలకాయ నొప్పులు ఇయ్యే. వాళ్ళు అడిగితే వెంటనే ఇచ్చో నాకు ఇవ్వలేదు అంటారు. వాడి పద్ధతి వేరు, వాడికి ఉన్న ప్రణాళిక వేరు, వాడి ఆలోచన వేరు, వాడి జీవితం పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు, నీవు వేరు. నువ్వు వాడితో పోల్చుకోవద్దు. నువ్వేం చేద్దావు వాడితో? నీకు ఇచ్చిన ప్రణాళిక వేరు. పరిచయ విషయంలో నేను ఒకప్పుడు పోల్చుకునేవాడిని, ప్రభువా వాళ్ళని ఎలా వాడుకున్నా, ప్రభువా వీళ్ళు ఎలా వాడుకున్నా, నన్ను వాడుకుని. నీ పిలుపు వేరు అన్నాడు ఒకసారి ఆయన. హల్లెలూయా. నీ పిలుపు వేరు. ఒక సమయం ఉంది, నువ్వేం చేయి, ఆగు, నీకు ఎక్కడ తీసుకెళ్తాను? మొదట నేను చూపించాను కదా, ఆగు అన్నప్పుడు ఏం చేయాలి? మనం పరిగెడితే బోర్ల పడతాం, దెబ్బలు ఎవరు వదిలితే మనకే తిరిగి ప్రార్థన చేస్తాం, ప్రభువా స్వస్థు అని. తప్పు చేస్తాం, కంగారు పడి చెయ్యొద్దన్న పని చేస్తాం. తర్వాత ఏమంటాం తెలుసా? ప్రభు నాకు ఏం చేయలేదు అంటాం. హల్లెలూయా. నువ్వు కంగారు అంటావా? వాక్యంలో యేసు ప్రభు చెప్పిన మాట, విశ్వాసంతో వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలట? యాజకుల దగ్గరికి వెళ్ళాలి. యాజకులు ఊర్లో ఉంటారు, ఊర్లో అడుగు పెడితే రాళ్ళు ఇచ్చి కొడతారా? కానీ యేసు ప్రభు చేయమన్నాడు, వెళ్ళు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారట? విశ్వాసాన్ని ఎందులో పెట్టారు? ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళిపోయి ఏసే కొంత దూరం వెళ్ళిపోయి ఆగిపోయి అక్కడ ఉండి తగ్గిన తర్వాత ఊర్లోకి వెళ్ళారా? వాక్యం రాయబడిన మాటలు, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరని ఉంటుంది చూడండి. వారు వెళ్ళుచుండగా ఏమయ్యారట? గట్టిగా వారు వెళ్ళుచుండగా అంటే యేసు ప్రభు చెప్పింది చేస్తూ ఉండగా శుద్ధత, యేసు ప్రభు చెప్పింది చేస్తూ ఉండగా కార్యం. నువ్వు చేయడం మానేసావు. సన్నిధిలో అమ్మ మేము చెప్తాం, అమ్మ ప్రార్థనలో ఉండని చెప్తాం. వెండరు ఇక్కడ మాత్రం ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? ఖచ్చితంగా ఉంటాను అమ్మ, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు మేలు చేస్తానంటే ఖచ్చితంగా చేస్తాను. ఇంటికి వెళ్ళి అసలు సంగతే ఉండదు. మన యాతనలు ఎక్కువ, మనకున్న ఆలోచనలు ఎక్కువ, మనకున్న తలంపులు ఎక్కువ, మనకున్నటువంటి ఆ యొక్క విపరీతమైన పనులు చాలా ఎక్కువ. అవునా కాదా అండి? సన్నిధిలో ఈరోజు మీరు వింటున్న వాక్యం బట్టే చేస్తానన్నదో చెయ్యొస్తాను సరే. అదేంటిది అంత నమ్మకం మీకు? చెయ్యెత్తున అందరూ చెయ్యాలి కదా అప్పుడు. అవునా కదా అయ్యా? అంతేనే కదా? కాడి మీద చెయ్యి వేస్తేనట, ఆయన నాగలి మీద చెయ్యి వేస్తేనట వెనక్కి మళ్ళా పెరగకూడదు. కష్టమో నష్టమో బాధో భయమో ఇబ్బందో తోలు ఒలి చేసిన యేసు ప్రభుని విడవలేదు. అది విశ్వాసం అంటే. తోలు ఒలి చేసిన ఏం చేయలేదట? ఎటకారం కాసుమే ప్రభు కొరకు నిలబడ్డారది. ఏమీ లేకుండా ఏమీ చూడకుండా అలా ఉన్నారనుకుంటున్నారా? నమ్మదగిన వాడైన. హల్లెలూయా. ప్రభువు కొరకు ప్రాణార్పణము చేసిన వాడి యొక్క ఖ్యాతి అక్కడ చాలా గొప్పది. దాన్ని చూశారట వాళ్ళు. ఇక్కడ ఉన్నాయి చూడలేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాయి చూడలేదు, దాన్ని చూశారు, దాని కొరకు ప్రాకులాట పడ్డారు. రోజున వాక్యం వింటున్న మీ విషయం కూడా నేను చెప్తున్నాను. వాక్యం విన్న తర్వాత దాన్ని ఎందులో పెట్టాలి? మనం గట్టి చెప్పాలి, ఎందులో పెట్టాలి? హల్లెలూయా.
క్రియల్లో పెట్టాలి. విని ఊరకను ఉండేవారు అవసరం లేదు. యాకోబు పత్రికలో ఆయన చెబుతున్న మాట, వాక్యం కేవలం వినివారు మట్టుకు మాత్రం ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నమాట. నువ్వు ఎన్నిసార్లు మోసం చేసుకుని మోసపడిపోయి నువ్వు తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నువ్వు తప్పు చేసావు అంటావు, నువ్వు నాకేం చేసావు అంటావు. అయ్యా, వాక్యంలో ప్రభు చెబుతున్న మాట, నువ్వు వాక్యాన్ని విన్న తర్వాత వినివాడు మాత్రమై ఉంటే, చాలా శ్రద్ధగా వింటున్నారు కదా, ఏం సరే వింటున్నావా? శ్రద్ధగా. మరి ఇంటికి వెళ్తే చెయ్యకపోతే ఏమంటాడు దేవుడు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నా తప్పు కాదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు మోసం చేసుకున్నారు? జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత నీట్గా అగ్నిలో నీట్గా చక్కగా సిద్ధపరిచిన అగ్ని నీ కోసం పోలకని చేసి దేవుడు అన్న తర్వాత, ప్రభు నువ్వు చెప్పినట్లేనా, నువ్వు చెప్పినట్టు చేయలేదు, అన్ని రోజులు వెయిట్ చేశాను, నువ్వు చేయలేదు కాబట్టి ముందుకెళ్ళాను. ఆయన షడప్ బయటకు అంటాడు ఆయన. నేను ఉండమన్నప్పుడు నువ్వు ఉండాలా. హల్లెలూయా. మనుషుల యొక్క జీవితానికి ఉన్నటువంటి ఒకే ఒక విధి, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుతూ జీవితాంతము అనుసరించటం మాత్రమే, వేరొకటి లేదు. హల్లెలూయా. వీళ్ళు విశ్వాసాన్ని క్రియలో పెట్టారట. ఇందులో మనలో కూడా చాలా మంది విశ్వాసాన్ని క్రియలో పెట్టి కార్యం పొందుకోరా? ఆరోగ్య విషయంలో పొందుకున్నాను, నేను చర్చ విషయంలో పొందుకున్నాను, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు పొందుకున్నాను, కొన్ని ప్రత్యేకమైన విషయాలు పొందుకున్నాను. అలానే మీలో చాలా మంది ఆ యొక్క ముస్తక్ గారి విషయం మన సాక్ష్యం విన్నాము, షమీం గారు చెప్పిన సాక్ష్యాలు, ఇంకా అనేక మంది చెబుతున్న సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. చక్కగా వారందరూ కార్యాలు పొందుకున్న వాళ్ళే, అవునా? మనలో కూడా చాలా మంది కార్యాలు పొందుకున్న వాళ్ళే. అయితే పొందుకున్న తర్వాత వాక్యంలో రాయబడింది, 15-17 వచనాలు చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో, మళ్ళా చెప్పండి, ఏ శబ్దంతో? గట్టి చెప్పాలి. దేవుణ్ణి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఇక్కడ మీకు సమాధానం జరగాల. ఏంటి సమాధానం చెప్పిన? చాలా మంది బయట మనం ఒక్కొక్క ప్రశ్న, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నారు చెప్పండి వాక్యంలో అని. అవునా అంటారా? అడుగుతారు కదా. జనరల్గా సమాధానం ఏంటంటే, యోహాను దర్శనం చూశాడు. దర్శనం చూసినప్పుడు యోహానట వెళ్ళి ఒక దూత కాళ్ళ మీద పడ్డాడట. దూత ఏమంది? నేను కూడా నీతో పాటు ప్రభు యొక్క సాక్ష్యాలు చెప్పే దాంట్లో ఒకడిని, నువ్వు నా కాళ్ళ మీద పడొద్దు. రెండోసారి పడ్డాడు, అప్పుడు కూడా పడొద్దు అని అన్నారు. అవునా కాదా? దేవుడు చెప్పిన మాట యేసు ప్రభు విషయంలో ఆయన ఆరాధనను స్వీకరించాడు. ఎవరు స్వీకరించాలి ఆరాధన? దేవుడు మాత్రమే కదా. మరి యేసు ప్రభు దగ్గర వచ్చి ఇక్కడ ఏం చేశాడట? ఆయన మోకాళ్ళ, ఆయన కాళ్ళ మీద ఏం పడ్డాడు? ఆయన సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి అన్నాడు ఆయన? దేవునికి ఆరాధన అన్నాడు ఆయన? లేదు. స్వీకరించాడా లేదా? బై హిజ్ యాక్ట్స్ వి నో దట్ హి ఈస్ గాడ్. ఆయన క్రియల ద్వారా మనకు తెలుస్తుంది మనం ఆయన ఎవరట? దేవుడు. హల్లెలూయా. సరే, యేసు ప్రభు ఆ మాటని అక్కడ పంపించిన తర్వాత ఇంకొక మాట అన్నారు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈరోజు నిన్న అదే అడుగుతున్నాడు దేవుడు. ఈ వాక్యం అంతా అదే. 10 మంది శుద్ధులయ్యారట. ఎంతమంది స్వస్థ వచ్చింది? కానీ ఎంతమంది థ్యాంక్స్ చెప్పారట దేవుడి దగ్గరికి వచ్చి? కృతజ్ఞతతో గొప్ప శబ్దంతో ఈ జరిగిన ఈ కార్యాన్ని నేను మహిమపరచాలా, అందరూ ఏదో చెప్పాలా, ఆయన నామాన్ని గణపరచాలా, నేను సిగ్గుపడి ప్రభు చేసిన కార్యం అని గొప్ప శబ్దంతో సాక్ష్యం చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళు ఎంతమందిరా అంటే ఒక్కరు. ఎంతమంది కార్యాలు జరిగాయట? సరే, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు 9 మందిని చూస్తున్నాడా లేదా? కృతజ్ఞత చెల్లించలేదు ఎందుకు అని చూస్తున్నాడా లేదా? ఈరోజు ఆ 9 మందిలో నువ్వు ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించే. కార్యము పొందుకుని కృతజ్ఞత చెల్లించకుండా కృతజ్ఞహీనుడు నువ్వు ఉన్నావేమో. దేవునికి స్తుతులు చెప్పకుండా నువ్వు ఉన్నావేమో. దేవునికి సాక్ష్యం చెప్పకుండా ఉన్నావేమో. ఆయన ఘనపరుస్తానని ఆయనకి ఏదైతే వాగ్దానం చేశావో అది చెయ్యకుండా నువ్వు ఉన్నావేమో. వాక్యం ప్రభు చెబుతున్న మాట అదే కదా. ప్రభువట ఆ 9 మంది విషయం నేను ఈరోజు మాట్లాడుతాను. మొత్తం 10 మంది ఎక్కడికి వెళ్ళారు? సంఘం మాట్లాడాలి, చాలా స్పష్టంగా మాట్లాడాలి, మీకు అర్థమవుతుంది. అప్పుడు 10 మంది ఎక్కడికి వెళ్ళారంటే యేసు ప్రభు యాజకుడు కనపరుచుకుని అంటే ఊరు బయట కదా ఉన్నారు వీళ్ళు. ఏమ్మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఊరు బయట. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యాజకుడు ఎక్కడ ఉంటాడు? ఊర్లో ఉంటాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఊర్లోకి వెళ్ళాడు. వెళ్ళారా లేదా?
యేసు ప్రభుని కలుసుకోవడానికి వెనక్కి ఎక్కడికి రావాలి? మళ్ళా నా నామమును జనులు మిమ్మల్ని ద్వేషించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడు పరలోకమందు మీ ఫలము. ఒరే బాబు, నువ్వు యేసు ప్రభుని కనపరచడం మొదలెడితే నువ్వు మళ్ళీ ఎక్కడికి వస్తావు తెలుసా? ఆయన దగ్గరికి వచ్చేస్తాను. నిన్ను అందరూ ఏం చేస్తారట? తోసేస్తారు. సహాయం చేసింది ఏమంటే వాళ్ళంటావా, కార్యం చేసింది ఏమంటే వాళ్ళంటావా, నన్ను కనపరచకుండా ఎలాగో కనపరుస్తావా అంటూ నిన్ను వెలివేస్తారు. కానీ ఆ బయట నీ కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. ఏమని తెలుసా? 10 మంది శుద్ధులయ్యేరే, కానీ ఒక్కడే వచ్చారు. 9 మంది ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ప్రారంభంలో మాట చెప్పాను, ఆ రోగము కానీ, ఆ వ్యాధి కానీ, ఆ బలహీనత కానీ, మనకున్న సమస్య మనల్ని అన్నిటికీ దూరం చేస్తుంది. మన బంధువులకి, మన పనులకి, మన భార్యాభర్తలైనటువంటి వారికి, వారి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, వారి స్నేహితులకు అన్నిటికీ దూరం చేస్తుంది చేయదా? అప్పటి వరకు వీళ్ళు ఎక్కడ ఉన్నారట? ఊరి బయట ఉన్నారు. అవునా కాదా? యేసు ప్రభుని నమ్ముకోనుకో మునుపు, యేసు ప్రభులోని వాక్యములోనికి ఎదగని మునుపు నీ స్థితి అది. ఎదిగిన తర్వాత నువ్వు అనుకున్నది దేవుడు ఇవ్వలేదేమో, కానీ నీ స్థితిని మార్చాడా లేదా? వీళ్ళు అడిగారట, స్వస్థత అడిగితే సరే అన్నారట, వెళ్ళారు. ఇప్పుడు 9 మంది ఊళ్ళో గెలిపారు కదా, యాజకులు కనపరుచుకున్నారు. ఎందుకంటే లోపల ఎంట్రీ ఉండదు, తర్వాత కొట్టి చంపెట్టారు. లేకపోతే తర్వాత ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? యాజకులు ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు బయట ఎదురు చూస్తున్నాడు. కృతజ్ఞత చెల్లించడానికి వీళ్ళు ఏం చేయలేదు, రాలా. కార్యాలు పొందుకోవడానికి ఊరి బయట ఉన్నప్పుడు వచ్చారు, ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చారు, కష్టంలో ఉన్నప్పుడు వచ్చారు, కట్టిక పేదరికలు ఉన్నప్పుడు 5 ఏళ్ళు లోపలికి వెళ్తా ఉన్నప్పుడు నన్ను మరిచిపోయి తిరుగుతున్నారు. నా దగ్గరకు రాలేదు అని ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ 9 మంది ఎక్కడికి వెళ్ళారో నేను చెప్పనా? వాక్యంలో రాయబడిన ఒక చిన్న మాట అది. ఈ 9 మందికి అప్పుడు వరకు ఏది లేదో దాని కొరకు పరిగెట్టడం ప్రారంభించారు. యేసు ప్రభు అడుగుతున్నారు, ఎక్కడ మీరు అని అడిగితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి? మా బంధువులు చూసి 4 రోజులు అయిపోయింది, నేను ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? అడిగకుండా ఏమ్మా ఆదివారం రాలేదు, ఆదివారం ఫంక్షన్ పెట్టారు కాబట్టి అండి. బ్రతికుంచాడు కదా దేవుడు నిన్ను. ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గర ఉండాలా. ఏమ్మా రాలేదు అంటే నాకు డ్యూటీ. నాకేంటి గట్టి చెప్పను, ఏంటి నాకు డ్యూటీ. మరి వీళ్ళు డ్యూటీకి కుష్ఠరోగంతో ఉన్న 9 మంది కూడా పరిగెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? మా పొలాలు ఏమైపోయాయి, మా ఇంట్లో ఏమైపోయాయి, మా పనులు ఏమైపోయాయి, మాకున్న అవసరతలు అక్కడ ద్వారా నువ్వు బాగోకుండా హాస్పిటల్ పెట్ట పడి ఉన్న రోజున బాగుపరిచిన యేసయ్యకు నువ్వు స్తోత్రాలు చెప్పడానికి నీ కోసం ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. వస్తావేమో వెనక్కి అని చెప్పేసి నువ్వు మాత్రం ఎక్కడ పరిగెడతా ఉన్నావు? నో థ్యాంక్స్, తర్వాత చూసుకుందాం అంటూనే అపవాది కూరలో పడిపోయావు నువ్వు, అపవాది వేసిన ఊరిలో పడిపోయావు నువ్వు, అపవాది ఇదిగో నీకు నిత్యం నన్ను మొక్కు అంటే దానికి పడిపోయావు నువ్వు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 9 మందిలో నువ్వు ఉన్నావా? ఒక్కడైనా సమరయుడిలాగా అయినా ఉండి ప్రభువా అంటూ గొప్ప శబ్దంతో స్తుతించేవాడిగా నువ్వు ఉన్నావా? 52 వారాలు దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయలేదని ఈనాటి వరకు నువ్వు చెబుతూ తిరుగుతూ ఉంటూ గొంతులోంచి స్వరం బయటకు వస్తూ ఉండగా ఆ స్వరమును ఉంచిన దేవునికి కృతజ్ఞత చెల్లించు మొదట నువ్వు. నిజం చెబుతా ఉన్నాను, 9 మంది తమ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. ఏం చూడడానికి అండి? తమ పొలాలు చూడడానికి వెళ్ళిపోయారు, తమ బంధువులను చూడడానికి వెళ్ళిపోయారు, తమ భార్య భర్తలను చూడడానికి వెళ్ళిపోయారు, తమ యొక్క కుటుంబీకులను ఆత్మీయులను చూడడానికి ఎవరిని వదిలేసి వెళ్ళిపోయారు? గట్టి చెప్పాలి దేన్ని? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? మళ్ళా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎక్కడ స్తుతి చెల్లించాలి నువ్వు? ఈ ప్రదేశం ఎక్కడ? నీవెక్కడ నిలబడాలి? దేవుని దగ్గర, ఆయన సన్నిధిలో నిలబడాలి. ఎక్కడ పరిగెడుతున్నావు నువ్వు? 9 మంది చేసిన పని. ఈ 9 మందికి దేవుడు ఒకసారి ఆహ్వానం పంపాడట. వాళ్ళు చెప్పిన సాకులు ఎలా ఉంటాయి చూద్దాం. లూకా రాసిన సువార్త చూడండి ఒకసారి 14వ అధ్యాయం 18-20 వచనాలు. దేవుడు 9 మంది కోసం ఎదురు చూస్తున్నట్టుగానే నీ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ కోసం కూడా అడుగుతూ ఉన్నాడు. ఆయన రా, నా దగ్గర ఒక విందు సిద్ధపరిచాను. ఏం చేశాను నేను? విందు సిద్ధపరిచాను. నువ్వు స్వస్థపరచబడ్డావు, బాగుపడ్డావు, నీ అపవిత్ర పోయింది, నువ్వు పరిశుద్ధీకరించబడ్డావు, నీ స్థితి మారింది, నీ కొరకు విందు సిద్ధపరిచాను, రా నా దగ్గరికి అని చెప్పినాడు. వాళ్ళు చెప్పిన సాకులు చూడండి. అయితే వారందరూ ఏక మనస్సుతో, ఏ మనసుతోట? ఎందులో ఉండదు ఆ ఏకాత్మ అంటే? ప్రార్థనలో ఉండదు, స్థుతులు చెల్లించడంలో ఉండదు. ఆడి పాడుకుంటున్నాడండి, నేను పాడనండి, ఆడికి నాకు గొడవ, వాళ్ళేదో సాక్ష్యం చెప్తాను, నేను వెళ్ళి చెప్తాను, వాళ్ళకి నాకు ఇబ్బంది.
జ్ఞాకాత్మ అక్కడ ఉండదు, కానీ ఎందులో ఉంటుంది? సాకులు చెప్పడంలో ఉంటుందట. హల్లెలూయా. నెపందులు అంటే సాకులే, వంకలే. చెప్పండి. అయితే మొదటోడు అన్నాడట, ఏంటట? నేనేం కొన్నాను? అసలు నీ బతికేంటి ముందు? ఎక్కడున్నా? ఊరు బయట. నీకు పొలం లేదు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఏది లేదు, బంధువు లేదు, వర్గీ లేదు, ఏది లేని దిక్కుమాలిన స్థితిలో ఉండగా నేను ప్రభువు దర్శించి ఈ రోజు ఒక స్థాయిలో నేను పెడితే తిరగేసి ఏమంటాను? ఇప్పుడు నువ్వు రా అంటే, నేను పొలం కొన్నాను. డబ్బులు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చే? ఉద్యోగం. ఎవరిచ్చారు? ఇప్పుడు నీకు ఏ దొడ్డు వచ్చింది? ఇప్పుడు ఎవరొద్దు మనకి? ఏం కొన్నాడటాడు? అది చూడడానికి వెళ్ళాలి. రెండో వాడు ఏం చెప్పాడటమ్మా? నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని ఏం చేయాలన్నాను? ఏంటి? ఎడ్లా ఆవులా? ఎడ్లు ఎలా పరీక్షిస్తారు తెలుసా అయ్యారు? ఎడ్లు బలమైనవా కావా ఒకసారి అరకేస్తే తెలుస్తుంది వాటి మీద. హల్లెలూయా. ఎంతకీ అరకేసి దేని దున్నాలా? పొలానే కదా, అవునా? మొదటోడు ఏం కొనడానికి వెళ్ళాడట, రెండోడు ఏం చెప్తాను, నేను పరీక్షించడానికి వెళ్తున్నాను. ఎక్కడ పరీక్షిస్తారని? ఓసారి అరకేసి ఎందులో పరీక్షించాలా? పొలంలో. మూడోవాడు ఎంత పొలంలో పరీక్షిస్తున్నావు? ఎద్దులు కొన్నావు, పొలం కొన్నావు, అంతా బాగానే ఉంది, సంపాదిస్తున్నావు. ఇప్పుడు నీకేం కావాలా? గట్టి చెప్పాలి. ఏం చేస్తున్నారట? వివాహం చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ స్త్రీ దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఇప్పుడు అబ్బే రాలేను. ఇప్పుడు ఏం చేయలేను నేను? ఆయన పెండ్లు కావాలి. ఏం అడుగుతావు? ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలా, ఉద్యోగాలు రావాలా, ఉద్యోగం తర్వాత ఇంకేంటి ప్రభువుకి సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక మంచి తప్పుడు సాక్ష్యం చెప్తారు అందరూ. నిజం చెప్తున్నాను. మరి మీరు సిగ్గుపడినా బాధపడినా సరే ఒక తప్పుడు సాక్ష్యం ఏంటంటే, ఇది నా జీవితంలో దేవుడు చేస్తే చాలు, ఇంకేది అడగని అంటారు. అవునా కాదా? ఎంత పెద్ద తప్పది? నిజంగా నిలబడ్డ చెప్తాను ఒకసారి. అమ్మాన సంగతి అంటారా? అందరూ అండి. నిజంగా ఆ కష్టం అంత పెద్దది. కానీ ఒక మాట ఏంటంటే, నరుని కన్ను ఏమవుదట? అది దృష్టి తృప్తి కానేరదు. కాబట్టి ఇది తప్ప ఇంకేం అడుగుతాను ఇప్పుడు అనమాకండి. మీరే కావాల్సింది అడగండి. సంతోషం. అప్పుడు మా కొడుకు చదవట్లేదండి, అది పాస్ అయితే చాలు, ఇంకేం వద్దండి అంటారు. సరే పాస్ అయ్యాడు, ఇప్పుడు అది ఉద్యోగం లేదండి, ఎక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాడు, మంచి ఉద్యోగం, ఇంకేమీ వద్దు, దేవుడి నుంచి ఉద్యోగం వస్తే చాలు. సరే ఉద్యోగం వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయండి, పెళ్ళి అవ్వట్లేదు. ఉద్యోగం వయసు ఎక్కువ అయిపోయింది, 30 వయసు దాటిపోయి, ఇప్పుడు అది పెళ్ళి అవ్వట్లేదు. అయ్యారు పెళ్ళి అయితే చాలండి, ఇంకేం అడగనండి. దాని తర్వాత కంటిన్యూస్ మళ్ళీ ఉంటే అప్పుడు తర్వాత మళ్ళీ ఆలోచన. ఇదంతా ఐహిక విచారమా కాదా అండి? దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతా ఉందంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఐహిక విచారాలు దేవుని వాక్యాన్ని ఫలింపనివ్వట్లేదు. వాక్యంలో అదే చెప్తున్నాడు దేవుడు. అస్పష్టంగా ఇక్కడ రాయించిన మాటలు ఏంటి అర్థం? ఒకడు పొలం, ఒకడు జడ్లు, ఒకడు పెండ్లి అన్నది ఒక్కనే రాయించలేదు ఆయన. ఇది పొలం కొన్నాడు ఎందుకు? పండించడానికి ఏం కావాలా? దున్నాలంటే ఎడ్లు కావాలా, ఎడ్లు తీసుకున్నాడు. ఇప్పుడు అంతా పండించాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏం కావాలంటే వాడికి వివాహం కావాలా. దేవుని దగ్గర రెండంటే మనం ఏ సాకులు చెబుతాం? మనం ఐహికమైన సాకులు. ఏ సాకులు అయ్యి అంటే ఈ లోకపరమైన సాకులు చెబుతాం. రండి దేవుని దగ్గరికి అంటే, అమ్మా నువ్వు కార్యం పొందుకున్నావు కదా, ఒకప్పుడు బతుకు ఇలా లేదు కదా నీది, ఈరోజు దేవుడిని బ్రతుకుని మార్చాడు కదా, నువ్వు అలా అనొద్దు, దేవుడు చిత్తమైన సమయంలో చేస్తాడు రా అంటే, నాకేం చేస్తాడు దేవుడు అని ఒకటి. రెండో మాట ఏం చెప్తాం మనం? నాకు ఖాళీ లేదు. ఏం లేదు? మనకేం లేదట? గట్టి చెప్పండి, అందరూ చెప్పండిరా. అదేగా చెప్తాం మనం చాలాసార్లు. అమ్మ ప్రార్థన రాలేదని ఏం చెప్తామో సింపుల్గా. ఎందుకు ఖాళీ లేదంటే, ఫలానా పని. ఏ పని? అహికమైన పని, లోకపరమైంది. ఫలానా విషయం లోకపరమైంది, ఫలానా ఆత్మీయుడు లోకపరమైంది, బంధువులు వచ్చారు. స్తోత్రం. కుష్ఠరోగం అనేటువంటి ఇబ్బందికరమైన స్థితి ఒకప్పుడు నీది ఉన్నప్పుడు ఏ బంధువుడు వచ్చాడు నీ దగ్గరికి? యేసు అన్న బంధువుడు తప్ప ఎవరైనా వచ్చారా? మరి ఆయన వచ్చి నీ జీవితం మార్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నీకు? ప్రభువు అడుగుచున్న మాట, 9 మంది శుద్ధులయ్యి కారా అంటే, ఆయన అంతకుముందు అన్నమాట 10 మంది శుద్ధులయ్యి కదా, వచ్చినందుకు నువ్వు మేలు పొందుకున్నావు కదా, ఎక్కడ కృతజ్ఞత స్తుతి నువ్వు చెల్లిస్తే
2025లోకి నువ్వు వెళ్ళేటప్పటికి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు జరిగించిన ప్రతి దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. గొప్ప శబ్దంతో, ఎలాగట గట్టి చెప్పండి, నోట్లో కొనగొద్దు సొనగొద్దు, నేను మళ్ళా చెప్తాను. నువ్వు దేవుడికి స్తోత్రాలు చెబితే ఆఖరి విషయం 1 సమూయేలు 2:30. అయ్యా పెద్ద బోర్డు పెట్టానండి, పెద్ద బోర్డు పెట్టాను ఇక్కడ. ఏంటది? నన్ను గణపరచు వారిని నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఇది నీ కార్యము నాయన. ఇలాంటి 3 మంది పడ్డారు, పోయారు. నేను ఉన్నానంటే ఎవరిది కార్యం? గట్టి చెప్పాలి, ఎవరిది? సహోదరు ఏదన్నా నిలబడి సాక్ష్యం చెప్పారు. బాత్రూమ్ కాలు చేస్తే తుడుక్కుని కాలు ఇరిగిన ఉన్నారా లేదా అండి? పురుషులు స్త్రీలు కూడా బాత్రూమ్ గాలి జరిగి అమ్మగారు 5 మెట్లు పైనుంచి కింద దూకారు. కృప ఏంటి చెప్పనా? ఎముక వేరగనివ్వలేదు ఆయన. హల్లెలూయా. ఆయన, నేను మరలా చెప్తున్నాను, ఎవరది? ఆయన. కృతజ్ఞత చెల్లించాలా వద్దా ఆయనకి? కృతజ్ఞతను గొప్ప శబ్దంతో సిగ్గుపడకుండా నువ్వు చెబుతానంటే వాక్యం అనేది, ఇది నేను ఘనపరిచాడు. వాక్యంలో ప్రబోధన రాయించారండి. గొప్ప శబ్దముతో దేవుని నామాన్ని మహిమపరచుటకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్న ఈ యొక్క సమనీయుడు తప్ప మరి ఎవరు లేరా అని అడిగాడు. ఈరోజు మీ కుటుంబంలో దేవుడు నిన్ను అడగాల, ఈ కుటుంబంలో ఈ సన్నిధిలో దేవుడు నిన్ను అడగాల. వీడు తప్ప ఎవడు నేను స్తుతులు చెల్లించట్లేదు, వీడు తప్ప నన్ను ఎవడు మహిమపరచట్లేదు, వీడు తప్ప నన్ను ఎవరు ఘనపరచట్లేదు అని ప్రభు చూస్తే ఆయన ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. ఒక సంగతి నేను చెబుతా ఉన్నాను. 2025 విషయం ప్రభు ముందుగానే ఒక విషయం చెప్పారు. గత ఏడాది ప్రభు మాట్లాడాడు, ఇది మెరాకిలియర్గా ఉంటుందని. గుర్తుందని ఎవరికన్నా? ఆయన చాలా కార్యాలు అలాంటివి చేశాడు. హల్లెలూయా. సంఘస్థుల జీవితాలు అనేకమైన కార్యాలు నేను చూశాను. మీతో చెప్పినవి కొన్ని, నాతో మాత్రమే చెప్పినవి కొన్ని, అవి చెప్పుకోలేని కార్యాలు కూడా ఘనంగా ఆయన చేశాడు. 2025 ప్రభువా ఏంటి పరిస్థితి? అది ఆశీర్వాదపు ఏడాదిగా ఉంటుందన్నాడు ఆయన. హల్లెలూయా. 2025 ఇప్పటి వరకు నీకు ఏది పెండింగ్లో ఉన్నాయో 2025 ప్రభు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి జీవితంలో జరిగిస్తాడో, ఎవరి జీవితంలో జరిగిస్తాడు ఆయన? కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని నామాన్ని గొప్ప శబ్దంతో మహిమపరచు వారి జీవితంలో నిశ్చయంగా జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. నిశ్చయంగా 2025 నీ జీవితం అద్భుతం నువ్వు చూస్తావు, ఆశీర్వాదం నువ్వు చూస్తావు, సందేహం లేదు. దేవుని సేవకుడిగా ఈ మాట చెబుతా ఉన్నాను, ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చూస్తావు. షరత్ ఏంట్రా అంటే ఆయన చేసిన కార్యాలు ఏది మరిచిపోకుండా ఏం చెల్లించాలి ఆయనకి? గట్టి చెప్పాలి, ఏం చెల్లించాలి ఆయనకి? 9 మందిలో ఒకరిగా ఉందామా? ఒక్కడిలో ఒక్కరిగా నిలబడదామా? అర్థమైందమ్మా? 9 మంది కృతజ్ఞత లేకుండా నా బంధువులు, నా ఆత్మీయులు, నా పొలము, నా బలము, నా ధనము, నా ఇల్లు అంటూ తిరిగి పోయారట. యేసు ప్రభు కృతజ్ఞత చెల్లించకుండా ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చాడట. ఇంతవరకు నన్ను కాపుదల కాయని వారు, పట్టించుకుని వారు ఎవరి కోసం నాకు అనవసరం, ఒక్క మాట చేత స్వస్థించిన దేవుని నన్ను మహిమపడుతానని వెనకకి వచ్చి స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరిగా ఉండాలనుకుంటున్నావు నీ నిర్ణయం. ఇప్పటి వరకు ప్రభు చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను, నా జీవితాన్ని 2025 ఆశీర్వాదకరంగా నేను మార్చుకుంటాను అంటే లేచి నిలబడి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం.